ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే పెద్ద గ్లాసుడు పుట్నాల పప్పు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఏంటంటే లడ్డు చేయటానికి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే పుట్నాల పప్పు అనమాట. ఇది గ్లాసుడు అనమాట ఫ్రెండ్స్. ఇది లడ్డూకి అనమాట ఫ్రెండ్స్. ఇది దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తాను. ఈ గ్లాసుడు పప్పుకి, పుట్నాల పప్పుకి ఇదే గ్లాసుడు షుగర్ అనమాట. షుగర్ ఇంకా పోయలేదో చూపిస్తా, తర్వాత మామూలుగా చూపిస్తాను అనమాట. సేమ్ ఇదే గ్లాసుడు షుగర్ అనమాట. దానికి ఏంటంటే నెయ్యి, ఉండ చుట్టాకి, కొబ్బరి తురుము, ఇది నేతిలో కొంచెం వేపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది లైట్గా. దీనికి ఏంటంటే ఇలాచి ఒక 5 అనమాట. కొంతమంది నూనె కూడా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది నేనైతే ప్రజెంట్ అయితే నూనె అయితే ఏమీ వేయట్లేదు. నేను ఎప్పుడు చేసిన ఏంటంటే ఇలా కొబ్బరి తురుముతోను ఈ పప్పుతోనే చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది పుట్నాల పప్పుతోను. ఇది మాత్రం కంపల్సరీగా నెయ్యిలో వేపాలన్నమాట. నెయ్యి లేకపోతే డాల్డా అన్న. ఇది దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఈ పుట్నాల పప్పుని ఇది మిక్సీలో పట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది షుగరు. నేను ఇది మిక్సీలో పట్టేస్తాను కదా, ఇట్లా పోసేస్తున్నాను అనమాట. పప్పు చూడండి, యాలక్కాయలు కూడా ఇందుట్లోనే వేసేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదే గ్లాసు షుగర్ అనమాట ఫ్రెండ్స్. ఇదేమో ఉండ చుట్టాలి. కొంచెం మనం వేసుకుంటే జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదేమో నెయ్యి అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదేమో గ్లాసుడు షుగర్ అనమాట. ఇదేమో సేమ్ ఇదే గ్లాసుడు ఈ పుట్నాల పప్పు అనమాట. మిక్సీ పట్టేయాలన్నమాట, పౌడర్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది నెయ్యి కదా తీస్తున్నా చూడండి. ముందు డ్రై ఫ్రూట్స్ వేపుతాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నమాట. చూడండి, గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలన్నమాట. రావాలన్నమాట, త్వరగా వేగాలన్నమాట. జీడిపప్పు అనేది కలర్లో వేగిపోయినాయి అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇడ్లీకి చేస్తున్నా. షుగర్ ఇది వేస్తా కదా, మిక్సీ పట్టేస్తా అనమాట. మూత పెడుతున్నా చూడండి. ఇలా పట్టేసాను కదా, ఇది మిక్సీ పట్టేసాను కదా. ఇప్పుడు ఈ గ్లాస్తో ఇది మూత పెట్టేస్తే ఇది కూడా మిక్సీ పట్టేసుకుంటా. అయిపోయింది చూడండి, ఇట్లా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంత మెత్తగా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పుట్నాల పప్పు మిక్సీ పట్టేసన్నమాట. పుట్నాల పప్పును ఇలాచి ఒక 5 కలిపి మిక్సీ పట్టేసన్నమాట. షుగర్ కూడా ఇందులో పోసేస్తున్నాను అనమాట. మొత్తం అంతా పోస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది షుగర్ కూడా మిక్సీ పట్టేసారనమాట. ఇది దీంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పుట్నాల పప్పు మిక్సీ పట్టేసి ఉంచాను కదా నేను. ఇది పచ్చివాసన పోవటానికి ఇట్లా నెయ్యిలో వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్, ఇలా నెయ్యిలో వేస్తే. ఫ్రెండ్స్, ఇది కొబ్బరి తురుము ఫ్రై చేశాను కదా, అందుట్లో ఉంటుంది కదా కొంచెం నెయ్యి.
ఆ హీట్ మీద ఇది ఎలా కొంచెం పచ్చుంటే లాగుద్దని చెప్పేసి ఇట్లా లైట్గా దాన్ని హీట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ పుట్నాల పప్పు పౌడర్ని, ఇది షుగర్ అనమాట, మిక్సీ చేసుకున్న అదే సరిపడినంత. చూడండి, ఇది పుట్నాల పప్పు లైట్గా నేను నెయ్యిలో వేపాను కదా ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే కొంచెం ఏమన్నా పచ్చివాసన ఉన్నా కూడా పోద్ది అనమాట ఫ్రెండ్స్. అది షుగరును ఈ పుట్నాల పప్పు పౌడర్ కూడా కలిపేసాను అనమాట, లైట్గా నెయ్యిలో వేపాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఎండు కొబ్బరి తురుము కూడా వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడా ఇలా వేసి ఇలా కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం వంట చేసుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్, దీంట్లో మనం నెయ్యి తీసుకోవాలన్నమాట, నెయ్యి పోసుకోవాలి. నెయ్యి అనమాట, ఇది కరాబ్ పెట్టేసి ఇందులో పోసేసి ఉండలు చేయాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను అమ్మ కలిసి చుట్టేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, తొందరగా అయిపోతాయి అని చెప్పేసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, ఇదేంటంటే పుట్నాల పప్పు, అంటే ఇది ఎక్కువ చట్నీలు కూడా ఉపయోగిస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆ పుట్నాల పప్పును ఒక గ్లాసు షుగర్ అనమాట. దీనికి దానికి సపరేట్గా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. లేదు రెండు కలిపి పట్టినా సరే, పెట్టేసి దానికి ఏంటంటే ఫ్రెండ్స్ ఇలాచీ వేసుకోవాలి, మనకి ఇష్టం అనమాట. 2 వేసుకున్నా 3 వేసుకున్నా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. పట్టేసుకుని దీనికి దానికి సపరేట్గా మిక్సీ పట్టేసుకుని కలిపేసుకుని ఈ విధంగా ముందుగా ఏంటంటే ఫ్రెండ్స్, దీన్ని డ్రై ఫ్రూట్స్ నేతిలో వేపేసుకోవాలన్నమాట. అది వేసుకున్నాక తర్వాత కొబ్బరి తురుము కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నేతిలోనే లాస్ట్లో ఏంటంటే అది బాగా హీట్గా ఉంటుంది కదా నెయ్యి, ఆ నెయ్యిలో పచ్చిదనం పోవాలని చెప్పేసి ఇది కూడా అటు ఇటు కదిపేసుకోవాలన్నమాట, పొయ్యి కింద కట్టేసారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, నేను కూడా చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా అన్నమాట ఫ్రెండ్స్. ఇది తొందరగా అయిపోతాయి అని చెప్పేసి ఇద్దరం కలిసి చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది నెయ్యి పోస్తున్నాం అనమాట లడ్డు చుట్టాకి. చూడండి, పుట్నాల లడ్డు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, నెయ్యి కాగబెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, చూద్దామమ్మా, అమ్మ కలుపుతుందా చూడండి. ఇప్పుడు దాకా నేను మొత్తాన్ని ప్రిపేర్ చేశాను, అమ్మ నేను చుడతానమ్మా అంటున్నారు, చుట్టమన్నాను. ఫ్రెండ్స్, దీనికి ఏంటంటే అన్నీ కూడా కొలతలేనమాట ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే గ్లాసుడు పుట్నాల పప్పు, గ్లాసుడు షుగర్ అనమాట ఫ్రెండ్స్, ఇలాచి, కొబ్బరి తురుము, అంటే మన ఇష్టం అనమాట. ఎక్కువ అయినా పర్వాలేదు, తక్కువైనా పర్వాలేదు అనమాట, సరిపడినంత ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దీనికి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా ముందుగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇప్పుడు అమ్మ లడ్డు చూడుతున్నారు చూడండి. ఇది ఈ విధంగా
ఇదివరకు నేను బాగా చేసేదాన్ని ఫ్రెండ్స్. ఈ మధ్యలో ఛానల్ పెట్టకముందు, ఛానల్ పెట్టిన కాడి నుంచి తగ్గించేసాను అనమాట. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ ఇలా స్నాక్ ఐటమ్స్, పిండి వంటలు, నూడిల్స్ కొద్దిగా నెయ్యి వేసాం కదా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే స్వీట్ అనమాట, కొత్త రకం. ఇది చేశాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదేంటంటే పుట్నాల పప్పుతో ఫ్రెండ్స్ చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ పుట్నాల లడ్డూలు అయిపోయినాయి అనమాట ఫ్రెండ్స్. చూడండి.